తెలియదు, ఎంత ఉత్పత్తి చేయగలరో రోజుకి తెలియదు, ట్రాన్స్పోర్టేషన్ ఎలా చెయ్యాలో తెలియదు. ఇంకోటి షిప్పులో వాళ్ళది ఎట్టుంటదంటే, నేను ట్రాన్స్పోర్ట్ చేస్తాను కానీ చచ్చిపోతాను, నా బోడ బతకదు అనుకుంటే వాడు ఎందుకు వస్తాడు ముందుకి? ప్లస్ వాడికి ఇన్సూరెన్స్ రద్దు చేసింది అమెరికన్ కంపెనీ. ఇన్సూరెన్సులు 3 అమెరికా, సింగపూర్, బ్రిటన్. ఇప్పుడు బ్రిటనోడు ఒక్కడు చేస్తున్నాడు, బ్రిటనోడు కూడా అందరికి చేయట్లా. దాంతో సమస్య ఏమవుతుంది, ఇన్సూరెన్స్ లేకుండా షిప్ కదలదు. పైగా ఇప్పుడు హార్ముజ్ జలసంధి దగ్గర వీడేం చేశాడు, ఒక రౌడీ మామూలు వసూలు చేస్తున్నాడు. ఎట్లాగా, ప్రతి షిప్ కి $2 మిలియన్ కట్టాలి, అంటే 18 కోట్లు డబ్బులు కట్టాలి అడిగి ఒక షిప్ కి. అప్పుడు దాని కాస్ట్ ఎవరి మీద పడుతుంది? ఆయిల్ తీసుకొస్తున్నాం మనం, 18 కోట్లు ఎక్స్ట్రా పడింది. వాస్తవంగా ఇప్పుడు డిస్కౌంట్ పోతుంది. ఇదివరకు మనం $40 $50 తీసుకున్నాం రష్యా దగ్గర. ఇప్పుడు రష్యా దగ్గర $100 చెప్తుంది. రష్యా ఆయిల్ వస్తుంది మనకి, ఆయిల్ కొరత రాదు. రష్యా ఆయిల్ విపరీతంగా సప్లై అవుతుంది, ప్రాబ్లం లేదు. గ్యాస్ కొరత మాత్రం వస్తుంది, ఎందుకంటే గ్యాస్ నిక్షేపాలు ఉన్నటువంటి ఖతార్ బాగా దెబ్బతింది, దుబాయ్ దెబ్బతింది. దుబాయ్ కూడా సప్లై ఆపేసింది గ్యాస్. అట్లాగే ఇతర దేశాలన్నీ కూడా, సౌదీ అరేబియా ఇవన్నీ కూడా. కాబట్టి గ్యాస్ పరంగా 40 to 50% కొరత ఉంది ఇప్పుడు. మళ్ళీ అవి ఎప్పుడు సెట్ అవుతుందో కూడా అర్థం కాదు. ఆయిల్ కూడా అక్కడే కీలకం కదా. ఆయిల్లో మనం వాళ్ళ దగ్గర తీసుకునేది తక్కువ, మనం తీసుకునేది ఎక్కువగా రష్యా దగ్గర తీసుకుంటాం. అలాగే వీళ్ళ దగ్గర తీసుకుంటాం కానీ వీళ్ళ